ఉదయకాల ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, ఆశ్చర్య అద్భుత కార్యాలను జరిగించగలిగిన మా తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. నిన్నటి రాత్రి కాలమంతను కూడా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. మీ సహాయం మాకు అనుగ్రహించారు. శక్తితో బలంతో మమ్మల్ని నింపారు. మీ కంచె కాపుదలలో మా గృహాన్ని ఉంచారు. కంటి నిండా నిద్రను దయచేశారు. థ్యాంక్ యూ లార్డ్. ఈ ఉదయకాల సమయంలో మేమందరము కూడా సజీవులంగా ఉన్నామంటే, ఈ విధంగా ప్రార్థించుకొనగలుగుతున్నామంటే అది కేవలము కూడా మీ కృప మాత్రమే ఉన్నది నాయన. అయా, మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటున్నాము తండ్రి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనము, దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఆమెన్. ఎస్ లార్డ్. అయా, మీ యొక్క వాక్యము ద్వారా స్వస్థత ఉన్నదని, మీ యొక్క వాక్యము ద్వారా తండ్రి జీవము ఉన్నదని, మీ యొక్క వాక్యములో తండ్రి సర్వ సమృద్ధి ఉన్నదని తండ్రి మేము తెలుసుకొనటానికి సహాయం దయచేయండి. ఈ వాక్యము లేక ఎంతోమంది బిడ్డలు నశించిపోతున్నారు. మీ మాటలు తెలియక ఎంతోమంది బిడ్డలు తండ్రి అయా పాపంలోనే ఉండిపోయి నిత్య నరకానికి, నిత్య అగ్నికి పాత్రులుగా మారుతున్నారు నాయన. అయినప్పటికీ తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ యొక్క విలువైన మాటలను, వాక్యాలను అయా మేము జాగ్రత్తగా భద్రపరుచుకునేవారుగా ఉండడానికి సహాయం దయచేయండి. ఈ రోజున మీ మాటలను తృణీకరించే వారిగా మేము ఉండకుండా కృప చూపించండి. మీ నామాన్ని తండ్రి, మీ యొక్క వాక్యాలను ప్రభు అనేకులకు ప్రకటించే ఒక సాక్షులుగా తండ్రి అయా దీపస్తంభం వల్లే మమ్మల్ని నిలవబెట్టుకోనమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఎస్ లార్డ్. ఈ ఉదయకాల సమయంలో అయా ఎంతోమంది ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. వారిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అయా, మా పనులను బట్టి కూడా అడుగుతున్నాం. చేస్తున్న ప్రతి పనిలోనూ మీ యొక్క ఆశీర్వాదాలు అనుగ్రహించండి. వేటిలో మేము నష్టపోకుండా తండ్రి, ప్రతి విషయంలో తండ్రి మేము ఫలించడానికి, నూరంతలుగా ఫలించడానికి సహాయము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎంతోమంది బిడ్డలు ఆయన ఈ రోజున ఎగ్జామ్స్ కొరకు, ఇంటర్వ్యూస్ కొరకు వెళ్తున్నారు. వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. వారికి మీరు తోడై ఉండండి. జ్ఞానమును, జ్ఞాపక శక్తిని తండ్రి వారికి అనుగ్రహించండి. అయా, ఈ రోజున ప్రతి మార్గంలో మీరు రక్షణ దయచేయండి. దేవదూతల కంచెలో మా యొక్క ప్రయాణాలు సాగడానికి సహాయము దయచేయండి. ఏ ఒక్కరికి కూడా ఎటువంటి అపాయాలు, ప్రమాదాలు జరగకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అయా, ఈ రోజున మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా ఉద్యోగాల్లో ఏ లోటు లేకుండా మాకు సహాయం దయచేయండి. సమృద్ధిని దయచేయండి. మంచి ఆరోగ్యంతో ప్రతి ఒక్కరిని నింపండి. ఆర్థిక పరంగా ప్రతి ఒక్కరిని అభివృద్ధి పరచండి నాయన. ఆత్మీయతలో ప్రతి ఒక్కరు కూడా అయా ఉన్నత స్థానంలో ఉండడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ రోజున అయా గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు బిడ్డలు, వారందరికీ మీ కాపుదల దయచేయండి ప్రభువా. ఎవరితోనూ ఎటువంటి విభేదాలు, గొడవలు, మనస్పర్ధలు ఈరోజు మేము కలిగి లేకుండా శాంతి సమాధానమైన జీవితం మాకు దయచేయమని అడుగుతున్నాము. ముఖ్యంగా ఈ లోకమాయలు మేము పడిపోకుండా, మీ నామానికి అవిధేయంగా జీవించకుండా, మీ నామాన్ని గణపరుస్తూ అపవాదిని సిగ్గుపరిచే విధమైన ప్రవర్తనను మాకు దయచేయమని అడుగుతున్నాము తండ్రి. అదేవిధంగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇతరులను ప్రేమించే హృదయాన్ని కూడా మాకు అనుగ్రహించమని అయా హాస్పిటల్స్కి వెళ్తున్న వారిని బట్టి అడుగుతున్నాం. వారందరికీ మీరు తోడై ఉండండి. వారికి అనుకూలమైన రిపోర్ట్స్ని దయచేయండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఈ రోజున మా జీవితాల్లో ఏదైతే సరిచేయబడాలో అవి సరిచేయండి నాయన. ఏ విషయాల్లో మేము ఇంకా వృద్ధి చెందాలో ఆ విషయాల్లో మమ్మల్ని వృద్ధిపరచమని ప్రభువా, మీ కృప, మీ దయను బట్టి మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. సంవత్సరం అన్న దయాక్రీటమును వారికి అభిషేకంగా దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. మేము కూడా మీ యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులై కొందరికైనా అయా మీ యొక్క శ్రేష్టమైన స్వార్థను ప్రకటించే విధంగా మమ్మల్ని మీ సాక్షులుగా అనేకులకు ఆశీర్వాదకరంగా నిలవబెట్టుకొనమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.